ముచ్చట ఏంటంటే మా పేట్ల నిమజ్జనాన్ని మా దోస్తు గారు దొరకపోతే పోయినా మామ. కానీ ఈడికి వచ్చినాక వాళ్ళు చేసే డాన్సులు చూసి మేమేమో చేతులు జోడించుకొని ఇడ్డిగా అయితే చూసుకుంటాం నిలబడ్డాం. ఈసారి రాణా ప్రతాప్ వాళ్ళు అయితే సూపర్ చేసారు మామ. ఆ లైటింగ్స్ కానీ, ఆ పేపర్స్ విజువల్స్ కానీ, ఆ జనం కానీ అంతా చూడు. ఈ నాయకుడు అయితే ఏకదమ్ ఉన్నాడు. ఇంకోసేపు అయిన తర్వాత ఆడ పేపర్స్ చూసిన అయ్యా అందులో నాకు 20 రూపాయలు దొరికితే అవి మా ఓన్కి ఇచ్చి దారా పార్టీ చేసుకుందామని అక్కడ నుంచి వచ్చేసినాం మామ. ఇంకా బజరంగ దళాలు బ్యాండ్ కొడుతురాను కానీ బండ్లు వేసుకొని బయలుదేరినాం మామ. ఇంకా ఆడిపోతే వాళ్ళేమో అన్ని సదురుకుంటారు మెల్లమెల్లగా. ఫస్ట్ అయితే మంచిగా పూజతో దేవుని మొక్కిరు మా. నేను కూడా మొక్కినా మంచిగా. దాని తర్వాత ఇక కొట్టిర్రు సౌండ్కి నేనైతే దగ్గరున్నా. ఎక్కడ నన్ను కొడతారో అన్నంత అనిపించింది నాకైతే. ఒకసారి వినండి మీరే. ఆ తర్వాత నా చేతి కాడికి పోయినాం మామ. ఆడనేమో ఇంకా హల్చల్ మంచిగా నడుస్తుంది. దాని తర్వాత మెయిన్ రోడ్ అట్లా మొత్తం ఇంకా సిటీ అంతా కవర్ చేద్దామని శాస్త్రి రోడ్లో పోయినామో లేదో నాకు ఇది కనిపించింది. శాస్త్రి రోడ్లో ఇంత పెద్ద గోడ ఎప్పుడు కట్టిరా అనుకున్నాం. కానీ ముంగడికి చూసినాక అర్థమైంది వినాయకుడు అని. ఇంకా ప్రతి ఒక్క గల్లీ అంతా తిరుక్కుంటూ మా దోస్తు గాళ్ళ దగ్గర సాస్పెట్లు ఎవరెవరైతే పెట్టిర్రో వాళ్ళందరి దగ్గర పోయి ప్రసాదాలు తిని వాళ్ళతో ఎంత డ్యాన్సులు చేసి స్నాపులు పెట్టుకొని ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏడుకోవాలో తెలియక మళ్ళీ మేము తిరిగి రాణా ప్రతాప్ కాడికి పోయినాం. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గర వస్తుంది. దారా పోదాం పాలు తాగుదాం అని మా దోస్తు గారు అంటే ఇక వాడిని వేసుకొని పోయి మా మాస్టర్కి మాస్టర్ 3 పాలు అని చెప్పి అందులో 3 మళ్ళీ వేసుకొని కూర్చొని తాగుతున్న టైంలో గణపతిలో నిమజ్జనం రోజే మా గణపతి కానీ పుట్టినరోజు అని అర్థమై కేక్ లేకపోయేసరికి ఒక బ్రెడ్ ముక్కను ముంగట పెట్టి అందులో 2 పుల్లలు పెట్టి మంచిగా అందరం హ్యాపీ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసినాం. నేను కూడా వానికి ఒక కేక్ ముక్క పెట్టి మంచిగా ఉండు అమ్మాయిల జోలుకోకని చెప్పేసి ఇక నుంచి ఒక కేక్ ముక్క తిని ఇంటికి వచ్చేసిన.